మర్యాద పిలిస్తే బాగుంటది. రాయుడు గారు, గాడు కాదు గారు. రాయుడు గారు, గాడు కాదు గారు. చా నీకు కాదు నాకు పెట్టు గుద్ద మూసుకొని. ఎంతమంది వచ్చినా క్యూలో రమ్మను. ఇదే అపోలో హాస్పిటల్ క్యూలో రానికి ఉన్నారా? భక్తులు దూసే పల్లెల్లో మెత్తని ప్రేమలు నింపావు. చూపులకై వెతికా చూపులే వెతికా. చూపులకై వెతికా చూపుల్లోనే బతికా. సిగ్గున్నా కొంచెం 6 నెలల నుంచి దుంగుతే లావణ తగ్గాలి కదా. చా అయిపోయినా నిన్ను ఎట్ట ప్రేమించిందిరా నా మడ్డ. పంచాయతీలు పట్టించుకుంటూ ఉంటారు పూజారిని బోకర్వి నువ్వే రా నా సంసారాన్ని. ఏంది రాయుడు గారు మీరేం 6 నెలలు అయితే గోడ దుంకబట్టి రొట్టె రాయుడు గారు 6 నెలలు అయితే దుంకబట్టి వాడు ఎంత సిగ్గుపడతావు మడ్డ గుర్తొచ్చి గోడ దుంకుతానే ఉంటాడు. నువ్వు చూసుకో. రాయలసీమ ఎంటర్టైన్మెంట్ ని సబ్స్క్రైబ్ కొట్టండి. ఈ రాయుడు గారు ఎప్పుడు వస్తారో. ఏంది ఆడిపోయినాడు ఈ రొట్టె రాయుడు. రాయుడు గారి కోసమే మేము వెయిట్ చేస్తున్నాం. మర్యాద పిలిస్తే బాగుంటది. రాయుడు గారు, గాడు కాదు గారు. రాయుడు గారు, గాడు కాదు గారు. రాయుడు గారు తల దించు, వచ్చే టైం అయింది. ఈ రోజన్నా వచ్చింటారా కొందరన్నా? చింటారు రాయుడు గారు వచ్చారాని గాని. చా నీకు కాదు నాకు పెట్టు గుద్ద మూసుకొని. చా నీకు కాదు నాకు పెట్టు గుద్ద మూసుకొని. ఏదైనా గంపద్దం వచ్చినావు. రాయుడు గారు గుడుకు బడ్జెట్ లేదు. గాడు కాదురా రాయరు గారు. గాడు కాదురా రాయరు గారు. గారు బడ్జెట్ లేదు. బడ్జెట్ లేదు కాదు కానీ ఎంతమంది వచ్చినా క్యూలో రమ్మను. ఇదే అపోలో హాస్పిటల్ క్యూలో రానికి. ఇదే అపోలో హాస్పిటల్ క్యూలో రానికి ఉన్నారా? రాయుడు గారు భక్తులు దూసే పల్లెల్లో మెత్తని ప్రేమలు నింపావు. లాలి గారు, లాడు గారు కాదు, ఒట్టకాయ గాడు కాదు, రొట్టె రాయుడు. రొట్టె రాయుడు గారు చూపులకై వెతికా చూపులే వెతికా. చూపులకై వెతికా చూపులే వెతికా. చూపులకై వెతికా చూపుల్లోనే బతికా. వాడేది ఏమైనా ఉందా? మా సమస్యలు తీసేది ఏమైనా ఉందా? చా గుద్ద మూసుకో రోజాబ్ నేనేందో ఆనందంగా పాడుకుంటున్నా ఎప్పుడో ఆట. గుద్ద మూసుకో రోజాబ్ నేనేందో ఆనందంగా పాడుకుంటున్నా ఎప్పుడో ఆట. వాని సమస్యలు వాడు తీసుకొని మా సమస్యలు చూస్తాడా? ఏ లుంగిలో వేసి కొడతా నిన్ను. ఏ లుంగిలో వేసి కొడతా నిన్ను. అవునా 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 ఆయన బాధను చూడండి రాయుడు గారు. చెప్పండి బాబు మీ సమస్య. రాయుడు గారు 6 నెలల నుంచి గోడ దుంకుతానే ఉన్నారు సార్. ఏదానికి కోళ్ళు దింకపోతాడేమన్నా? నా లవర్ కాడికి వచ్చిన సిగ్గున్నా కొంచెం 6 నెలల నుంచి దుంగుతే లావణ తగ్గాలి కదా. చా అయిపోయినా నిన్ను ఎట్ట ప్రేమించిందిరా నా మాట. వరియా నువ్వు ఏందిరా నువ్వు సుక్కుంటా నీ అక్కల్నేలు పుగ్గులో నమ్మట పక్క వారా. వరియా నువ్వు ఏందిరా నువ్వు సుక్కుంటా నీ అక్కల్నేలు పుగ్గులో నమ్మట పక్క వారా. ఏం లేదు బాబు. ఇట్లా రాయుడు గారు చెప్పండి. రాయుడు గారు ఇట్లా తలకాయలు పగెత్తండి. రాయుడు గారు లఫింగ్ కిసి పెట్టుకోండి. వాడేం ఫిగరా లిప్ కిస్ పెట్టుకోవడానికి? రాయుడు గారు మీరు ఉండారు తీర్పు చెప్తానన్న కదా రాయుడు గారు. మీరు రాయుడు గారు కాదు, రొట్టె రాయుడు గారు. రొట్టె రాయుడు గారు అమ్మాయిలు పంచాయతీలు పట్టించుకుంటూ ఉంటారు. బోకరాడేమన్నా పూజారినే కాదు బోకర్వి కాదు బోకర్వి. చికెన్ పకోడా చికెన్ పకోడాకు లొంగిపోయిన నా కొడుకు ఈడు పంచాయతీ చేస్తాడు. నీకేమన్నా కళ్ళేమన్నా నెత్తికెక్కినే చూసుకో. నువ్వే రా నా సంసారాన్ని. నువ్వే రా నా సంసారాన్ని. రాయుడు గారిది కుక్కను కొట్టినట్టు కొట్టినారు. మడ్డ కొట్టారు కుక్కను కొట్టేటేనా నుంచి పోరా సింపాజీ మావు నా కొడుక. వద్దులే కానీ తీర్పు చెప్పు. రాయుడు గారు మీరు చెప్తారు లేదా? మర్యాద ఉన్నారు ఇప్పుడు, మర్యాద లేదు ఇప్పుడు. మడ్డ ఇస్తుంది మర్యాద. ఏమన్నా ఈపులు ఏమన్నా పగల మా లవర్ గోడ వల్ల కట్టారా
నన్ను కొడుతుందిరా. వాడిని కొట్టే వాడు బాధపడినాడు, నిన్ను తెంగితే ఇద్దరు బాధపడ్డారు. సరే ఏ వాడంటే నీకు అస్సలు సపోర్ట్ చేయండి, ఏ వాడంటే నీకు అస్సలు సపోర్ట్ చేయండి. నేను పక్క పోరా. ఇద్దరు దాటమను. పండి నువ్వు పరా. ఇది రోడ్డు గోల్డ్. ఓరే నీ రోడ్డు మానం తీసిపోయారు పోయేప్పుడు. ఇంత రోడ్డు గోల్డ్ నాయుడు గారు మీరు తిరుగు చెప్పు. ఏం లేబ్బా ఏంది మాట్లాడారు రాయుడు గారు? ఏంది రాయుడు గారు మీరేం చెప్పలే ఏందో ఒకటి, ఎంత ఇచ్చావు నాకు లంచం? కరెంట్ చేసి అనుకో, పక్క డివైడ్ చేసి అనుకో, ఒక తెచ్చుకుంటారు. వాడు చెప్పిన నేను నా ఫిగర్ వినవా? అలా సరి 50 కాదురా, ఏం చేసినావురా? నేనేం చేసిన? రాయుడు గారు నా తీర్పు చెప్తారా లేదా రాయుడు గారు మీరు? నేను నీకు చెప్పడానికే తమ్ముడు ఉండేది. రాయుడు గారు చెప్పండి రాయుడు గారు. కాదురా, నువ్వు ఏం పని చేసినావు వాళ్ళ ఇంట్లో? నేనేం చేస్తారా వాడిని? ఏం పని వాళ్ళంటే బోగుదామా నేను పోయి? నువ్వు చెప్పురా, వాడు నాకు చెప్పు. 6 నెలలు అయితే గోడ దుంకబట్టి రొట్టె రాయుడు గారు 6 నెలలు అయితే దుంకబట్టి వాడు. ఎంత సిగ్గుపడతావు కూడా దుంకుతాడు. నా లవ్వరు పక్కింటున్నారు ఎన్నాళ్ళు సంవత్సరం 2 నెలలు అయితే నేను చేయబట్టి లవ్వు వాడు 6 నెలలు అయితే వాడు వచ్చి గోడ దుంకుతాడు. ఏం చేయాలి రాయుడు గారు, రొట్టె రాయుడు గారు చెప్పండి, మీరే సమానం. మడ్డ గుర్తు వచ్చి ఏం చేసినాడు అనుకుంటాను? ఫస్ట్ లో మళ్ళీ వరకు అవి ఇచ్చిరా పోయి ఇచ్చిరా పన్నాడు. ఇచ్చొచ్చిన నేను అవి ఇచ్చొచ్చా అంటే మా ఇద్దరు గంట కడతాడు ముండా కడతాడు. నువ్వు నాకు వదిలేసుకోపో ఊరికే. ఎట్లా రాయుడు గారు, నేను సంవత్సరం 2 నెలలు అయితే పెళ్లి చేసుకుంటావుదా? పెళ్లి చేసుకుంటా. మళ్ళీ వాడు ఎంత పెళ్లి చేసుకుంటాడు కదా? వాడ పెళ్లి చేసుకుంటాడా? చేసుకుంటాను. పెళ్లి ఇంత పిల్లలు ఉన్నారు. పెళ్లి ఇంత పిల్లలు ఉన్నారు. పెళ్ళి పిల్లలుండే మళ్ళీ ఇంకొక రాయుడు గారు నా మేనత్త కూతురు రాయుడు గారు. మేనత్త కూతురు పక్కన వాళ్ళని తీసుకొని దెంగబోయా మేము మడ్డ కూర్చాలనా? ఏ రాయుడు అందరినీ దెంగవో కొంపలో పెట్టుకో అందరినీ ఏమన్నాయా? నువ్వు తగ్గాకు దెంగు. నువ్వు చేసింది మంచి పని కాదులే. మడ్డ కూర్చు అందరిని మీ పక్కింట్లో రాయుడు గారు రాయుడు గారు నువ్వు ఎండాకు ఉరికితు రాయుడు గారు పోతారు. రాయించుకొని దెంగురా. నువ్వు చూపు చేద్దురా. తంగుతా నేను నిన్ను పంచకు బాగా కట్టుకొని సాగు పోయినారు గాని ఎంత మాటను నువ్వే ఇయ్యాలి కదా నాకు. దొంగతా 100 మాట్లాడితే చెవులో వాతే మడ్డీడు వాడు ఏమిడు ఊరే ముండకుతా 1 లక్ష రూపాయలు ఇస్తాడు రోడు. లక్షనే నా గుద్దీడు వాడు. నీకు మడ్డ కూర్చున్నా రాయుడు గారి పేరు పెట్టి ఇంత చేసింది నేను. వానికన్నా సపోర్ట్ చేసి 1 లక్ష రూపాయలు వచ్చింది కదా. వాళ్ళు 1 లక్ష రూపాయలు ఇచ్చాడు. వాడిని పిలిపించా, నిన్ను 2 మాటలు లెంగుతాను పరిగెత్తు. పిలిపించు. 1 లక్ష రూపాయలు నీదేం తప్పు లేదు. తప్పు నాదేలే. డే నువ్వు రేషవరా, నువ్వు పారా పారా పైకన్నా కొడుక. నువ్వు ఎడకాలు తెగిస్తంట. ఏమనుకోకపోయా రేపు వస్తలే ఇంటికి. బాయ్. రేపు వాళ్ళ ఇంటికి గోడ దుంకినాం అనుకో, కాళ్ళ నుంచి గుద్దలేకి చెక్కుతా. కాదు పుల్లయ్య, సారీ. ఏ రాయుడు గారు మీరు ఇట్ట కొద్ది మన పంపించినాను పో తన్ని పంపించినావే. వాడేమో చెప్పుకునేది ఏదో ఉంది రాయుడు గారు. మీరు వాడిని పంపించింది వాడు రేపు గోడ దుంకితే ఉంది వానికి. 4 అవర్ కాదు రాడు కదా రాయుడు గారు. ఏ రాయుడు గారు ఏం సార్ రాయుడు నవ్వు పెడతాను రాయుడు గారు. లెక్క ఎట్టారు రాయుడు గారు? 1 లక్ష రూపాయలు కదా మాట్లాడు. ఎప్పుడు రాయుడు గారు ఇప్పుడు నువ్వు తీర్పు ఎందుకని చెప్తానే వచ్చినా రాయుడు గారు? నీ ఎక్క వాడు రాత్రి పౌరులు గోడ దుంకుతానే ఉంటాడు, నువ్వు చూసుకో. నువ్వు చూసుకో. ఏంటి చెప్పుకుంటారు రాయుడు గారు? చూస్తాడు, అది మాత్రం పక్క. రాయుడు గారు ఏ రాయుడు గారు మీరు పిలిచి మళ్ళా ఇంత అన్యాయం చేస్తారు పోరా. నీ అక్క ఈ సంసారం పెట్టుకునే కన్నా ఊరికి ఏదైనా పని చేసుకునేది మేలు. రాయలసీమ ఎంటర్టైన్మెంట్ ని సబ్స్క్రైబ్ కొట్టండి.